అసలు మాకు స్టిచ్చింగ్ రాదు కానీ బ్లౌజ్ కుట్టాలి ఎలా అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియోని పూర్తిగా అయితే చూసేయండి. అసలు ఈ బ్లౌజ్కి ఎలాంటి ఉక్సులు కాజాలతో కూడా పని లేదు. అండ్ కటింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ చాలా ఈజీగా బిగినర్స్ అయినా అసలు ఏమాత్రం స్టిచ్చింగ్లో అనుభవం లేని వాళ్ళు కూడా ఇదైతే చాలా సింపుల్గా స్టిచ్ చేసేయచ్చు. సో మీ దగ్గర అయితే ఉండాల్సింది మెయిన్ మిషన్ అండ్ ఇంకొకటి ఫ్యాబ్రిక్ అనమాట. సో ఫ్యాబ్రిక్ ఉంటే అయితే నేను ఎక్కడైతే బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను, ఈ బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అండ్ రోజు ఒక యూస్ఫుల్ కంటెంట్తో మీకు పనికొచ్చే కంటెంట్ అయితే మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాము. సో ఇప్పుడు మనమైతే 4 ఫోల్డింగ్స్ వేసుకోమని చెప్పాను కదా. సో 4 ఫోల్డింగ్స్ ఎలా వేస్తున్నానంటే ఇదిగో ఇలా వేసుకోవాలన్నమాట. ఎందుకు నేను అక్కడ ఏం మార్క్ చేస్తానని చాలామందికి డౌట్ వస్తుంది. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉందన్నమాట ఈ బ్లౌజ్ పీస్. అందుకని చెప్పి నేను నా బాడీ మెజర్మెంట్ నాకు ఎంత షోల్డర్ దగ్గర నుంచి నాకు బాడీ పొడవు ఎంత కావాలో మార్క్ చేసుకుని దాన్ని అయితే కొలుచుకొని అక్కడ మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే నెక్ని అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. షోల్డర్ 3 ఇంచెస్, నెక్ డీప్ 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ సేమ్ వస్తుంది ఈ బ్లౌజ్కి. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్కింగ్ని అయితే మనం కలిపేద్దాం అనమాట. నెక్ దగ్గర ఇలా ఒక స్క్వేర్ బాక్స్ గీసుకొని అందులో ఒక రౌండ్ గీసేసుకోండి. ఇంకా నెక్ అయిపోతుంది. ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ వైపున మొత్తం పొడవు ఎంత ఉందో కొలుచుకొని దాన్ని by 2 చేసుకోండి. by 2 చేసుకుని అక్కడి నుంచి లోపలికి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న గీత అయితే గీసుకోండి. ఇప్పుడు మనం వేస్ట్ని అయితే మెజర్ చేసుకోవాలి. మీ నడుము పొడవు ఎంత ఉందో తీసుకుని దాన్ని by 4 చేసుకోండి. by 4 చేసుకుని వచ్చిన దాన్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ ఇది ఫ్రీ సైజు, సో ఎవరికైనా ఈజీగానే సరిపోతుంది. ఎక్కువ అంత హడావిడి కష్టపడాల్సిన అవసరం ఏం లేదనమాట. సో అక్కడి నుంచి ఒక 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుని ఈ 2 మార్కింగ్ని కలిపేసేయండి. ఇంకా మన బ్లౌజ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ వస్తాయి కదా, హ్యాండ్స్ వచ్చే దగ్గర అలా స్క్వేర్ షేప్లో ఉంటే బాగోదని చెప్పి కొంచెం ఒక చిన్న రౌండ్ లాగా చిన్న కర్వ్ అయితే బెండ్ చేయండి అనమాట. ఇంకా అంతే. ఈ బ్లౌజ్కి అయితే కటింగ్ పార్ట్ ఇంతవరకు మాత్రమే, ఇంకా ఏమీ లేదు. సో వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే నెక్ని కూడా మార్క్ చేసుకున్నాం కదా, నెక్ని కూడా కట్ చేసుకుంటున్నాము. సర్కిల్ ఎక్కువ రౌండ్గా కావాలి నెక్ అనుకుంటే ఎక్కువ రౌండ్ వచ్చేలా కట్ చేయండి. నేనైతే ఇక్కడ యూ వస్తే చాలా అనుకుంటున్నాను, అందుకే ఎక్కువ రౌండ్ తీయలేదు, తక్కువ రౌండ్ తీసుకున్నాను. ఇంకా అంతే, మన బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఒకసారి ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇది చాలా ఫ్రీ సైజ్లో ఉంటుంది. ఇది మనం జస్ట్ బ్లౌజ్గానే కాకుండా క్రాప్ టాప్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. ప్రజెంట్ ఇన్స్టాలో ఎక్కడ చూసినా సరే ఏ బ్లౌజులు ఉన్నాయి. సో ఆ బ్లౌజ్ మీరు కూడా అయితే ఇంటి దగ్గర మీరే స్టిచ్ చేసుకుని ఎలా అయితే అలా ఒక స్టైల్ని అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్ అయితే మనం కట్ చేసాం కదా, ఇప్పుడు నెక్ పీస్ని అయితే యాడ్ చేస్తున్నాము. రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో నుంచి మనకి ఈ బ్లౌజ్కి థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి బ్లౌజ్కి పెట్టుకోవడానికి హుక్స్ లేవు కదా, అందుకని థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు వీటన్నిటిని అటాచ్ అయితే చేసేసి ఇలా కుట్టేసుకోండి.
ఇప్పుడు లోపల నుంచి అయితే ఇలా ఏదైనా ఒక దాన్ని తీసుకొని మొత్తం అంతా ఇలా బయటకు వచ్చేలాగా రివర్స్ చేసేసుకోండి, అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు నెక్ పీస్ని కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను నేను. నెక్ పీస్ని కూడా ఇలా చక్కగా అయితే మంచిగా నీట్గా ఫింగర్స్తో ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని నీట్గా అయితే అటాచ్ చేసేసుకోండి నెక్ పీస్ని కూడా. సో ఇప్పుడైతే టోటల్ అయిపోయింది చూడండి. నెక్ పీస్ అటాచ్ చేస్తాను అండ్ ఫుల్ రౌండ్ ఉంది కదా, మనం హ్యాండ్స్ నడుము దగ్గర ఇలా ఒక చిన్న లోపలికి ఒక చిన్న 1/2 ఇంచ్ వరకు ఇలా మడత పెట్టుకొని మొత్తం అంతా కుట్టేసాను అనమాట. ఇంకా మన బ్లౌజ్ అయితే మొత్తం 90% అయిపోయింది. ఇంకా జస్ట్ 10% ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. సో ఇప్పుడైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ డోరీస్, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా పెట్టుకొని ఇలా అయితే ఒక చిన్న స్టిచ్ చేసేయండి. ఇక్కడ అంతా అయిపోతుంది. తర్వాత మళ్ళీ దాన్ని ఇటువైపుకి తిప్పి ఇంకొక స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ మనకి ఎలాంటి దారపోగులు బయటికి రాకోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా అంతే, ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ట్రెండింగ్ బ్లౌజ్తో అయితే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లౌజ్ ఫైనల్ పార్ట్ చూసారు కదా, చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంది కదా. సో ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.